నేటితో పవర్ కమిషన్ ప్రత్యక్ష విచారణ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు, సేకరించిన సమాచారం, అభిప్రాయాలపై సమీక్ష చేయనున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ రంగ నిపుణులతో సమావేశం కానుంది కమిషన్. విద్యుత్ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాలరావులతో వాస్తవాలపై చర్చించనుంది. ఇక ఈఆర్సీలోని అంశాలు, ఒప్పందాలు, అందులోని వాస్తవాలపై నిపుణుల నుంచి సమాచారం సేకరించనుంది కమిషన్. మరోవైపు కేసీఆర్ లెటర్లో చెప్పిన అంశాలు, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు కమిషన్ కు వివరించిన అంశాలపై నిజ నిర్ధారణ చేయనుంది. పైసా నష్టం లేదంటున్న కేసీఆర్ లెటర్లోని వాదనలు, వేల కోట్ల నష్టమని రఘు చెబుతున్న అంశాలపై నిపుణులతో కమిషన్ చర్చించనుంది. విద్యుత్ ఒప్పందాల వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందని నిపుణుల నుంచి అభిప్రాయం సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైంది. తెలంగాణ పవర్ హాలిడేస్ నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగామన్నది వాస్తవమా, లేదంటే విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టివేయడం వాస్తవమా అన్న దానిపై నిపుణుల అభిప్రాయం సేకరించనుంది. మొత్తంగా అప్పటి ప్రభుత్వం విద్యుత్ రంగంపై చేసిన ఖర్చు వృధానా, పెట్టుబడా అని తేల్చే పనిలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అంటే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా వెళ్లి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంత లెక్క ఉంది అనేది తేల్చడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సమీక్ష నిర్వహించి అయితే ఎక్కడెక్కడి నుంచి, ఒకటి కేసీఆర్ లెటర్ కావచ్చు, అటు కమిషన్ రఘు చెప్పినటువంటి వివరాలు కావచ్చు, వీటన్నింటిపై సమీక్ష చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వం విద్యుత్తుకు సంబంధించినంత వరకు మాత్రం అది అప్పు చేసిందా లేదంటే పెట్టుబడే అనే దానిపైన కూడా తేల్చే విషయంలో కూడా ఆ కమిషన్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆ కమిషన్ మాత్రం దాదాపు 26 మందికి కూడా విచారించింది. 26 మందిలో మాత్రం దాదాపు ఇప్పటివరకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ రాశారు. ఆ లెటర్లో మాత్రం ఆ విద్యుత్ కమిషన్కి సంబంధించినంత వరకు మాత్రం పలు అంశాలు కూడా అందులో లేవనెత్తారు. కానీ దానిపైన ఇంకా విద్యుత్కు సంబంధించిన ఆ కమిషన్ మాత్రం ఏదైతే సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు, సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీక్ష సమావేశం రేపటి నుంచి కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం విద్యుత్కు సంబంధించినంత వరకు కొనుగోలు విషయంలో మాత్రం ఏం జరిగింది అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం విద్యుత్కు సంబంధించినందుకు పవర్ హాలిడేస్ లేకుండా కూడా ఆ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా భావించింది. అదే సమయంలో ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఏం జరిగిందనే దానిపైన కూడా నిన్న జస్టిస్ నరసింహారెడ్డికి కూడా విద్యుత్కు సంబంధించిన ఏదైతే జేఏసీగా ఉద్యమ స్థాయిలో పనిచేసిన ఆ రఘు కూడా పీపీటీ ద్వారా మాత్రం పూర్తి స్థాయిలో వివరించారు. గతంలో విద్యుత్ సంబంధించిన కొనుగోలు చేయాల్సి ఎందుకు వచ్చింది, కొనుగోలు చేసే సమయంలో మాత్రం ఆ గతంలో తీసుకున్న ఒప్పందాలంటే ఆ ఒప్పందాల ప్రకారం మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మాత్రం ఆ నిధులు ఇచ్చారా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం పీపీటీ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో మాత్రం వీటన్నిటి అంశాలపైన కూడా రేపటి నుంచి కూడా ఆ విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఆ విచారణ చేపట్టబోతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత మాత్రం ఆ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది. నివేదికలో మాత్రం ఇలాంటి అంశాలు కూడా ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఆ రేతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం రాష్ట్రం అంధకారంలో ఉండకుండా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన ఆ సిచ్యువేషన్ ఉంది. ఆ లేఖలో ఏవైతే అంశాలు పొందపరిచారో వాటన్నింటిపైన కూడా విద్యుత్ కమిషన్ మాత్రం విచారణ చేపట్టిన తర్వాత మాత్రం ఒక సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఖర్చు పెట్టలేదు, ఎక్కడ అప్పులో కాలేదు, పెట్టుబడి రూపంలో మాత్రం గత ప్రభుత్వం మాత్రం పెట్టుబడులు చేసే ప్రయత్నాలు కూడా చేసింది అనే దానిపైన కూడా శాస్త్ర కూడా సిచ్యువేషన్ ఉంది. ఇదే సమయంలో మాత్రం ఆ గతంలో మాత్రం దాదాపు 6,000 కోట్ల వరకు తెలంగాణలో మాత్రం నష్టం ఆ విద్యుత్ తీసుకెళ్లిందనే దానిపై కూడా అసెంబ్లీ వేదిక కూడా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ రెండింటి మధ్య మాత్రం ఒక పక్క వారు నడుస్తున్న నేపథ్యంలో మాత్రం విద్యుత్ కమిషన్ మాత్రం ఎంపీల తర్వాత మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనే దానిపై మాత్రమే ఆసక్తి రేపుతున్న ఉద్దేశం కలిగిస్తుంది. రైట్ ప్రవీణ్.